హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత. ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ ఇష్టమో కామెంట్ పెట్టండి. ఇలా ఎగ్స్ అయితే ఉడికేసుకుంటాను ఫస్ట్. నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్. హాయ్, హలో అండి. ఎగ్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను. తిరువాతకైతే వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కందిబ్యాలు, కందిబ్యాలు అంటే ఉద్దిబ్యాలు, శనగబ్యాలు. తిరువాతకైతే ఇలా వేసేసుకుంటాను. ఎండుమిర్చి ఒక 2. ఇలా తిరువాతకైతే వేసేసుకున్నాను. తర్వాత కాలిన తర్వాత టమాటాలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఉంటాము ఇలాగా చిన్న చిన్నగా. వాటిని అయితే వేసేసుకోవాలి. మొత్తం ఆనియన్స్, టమాటాస్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకొని అయితే వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ చిటికెడు పసుపు అయితే వేసేసుకోవాలి. ఒకసారి ఇంకా కలబెట్టేసుకొని బాగా ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి వీటిని. ఎగ్ కర్రీ కాబట్టి నేను వాటర్ అయితే యాడ్ చేయను. ఆనియన్స్, టమాటాస్ మగ్గిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా 3 అయితే వేసేసుకోవాలి. సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మొత్తం వేసేసుకొని బాగా ఇలా గ్రేవీ లాగా అయితే చేసేసుకోవాలి. మనం కారం ఎంత తింటామో అంత దానికి తగ్గట్టు వేసేసుకోవచ్చు. మేము ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటాను కారం అయితే. గరం మసాలా కూడా అంతే, ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే వేసేసుకుంటాం. అది అంత ఎక్కువ కాదు, దానికి సరిపడినంత వేసేసుకుంటాం. ఇలా గ్రేవీ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎగ్స్ కలిసి ఇలా కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా, ఆ ఎగ్స్ని అయితే ఇందులోకి కర్రీలోకి అయితే వేసేసుకోవాలి. అంతే, ఈజీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఒక్కసారి కలిపెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉండి లాస్ట్లో కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుంది. వేడి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి కామెంట్ సెక్షన్లో ఈ ఎగ్ కర్రీ.